జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర గోదావరి నీటి మట్టం భారీగా పెరుగుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి వరద ప్రవహిస్తుంది. గోదావరి నీటి మట్టం ప్రస్తుతం 12.370 మీటర్లుగా ఉంది. అటు భారీ వరదల కారణంగా జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్ నీట మునిగింది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్ కి సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో 9,71,880 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతూ ఉండగా 85 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలేస్తున్నారు అధికారులు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టులు తాజా పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. గోదావరి ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కాళేశ్వరం వద్ద మొదటి హెచ్చరికను దాటి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇదే రకంగా పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటే మాత్రం రెండో ప్రమాదిక హెచ్చరికను జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. లక్షల క్యూసెక్ల నీరంతా కూడా ఇటు మేడిగడ్డ నుంచి అవుట్ఫ్లోగా వెళ్తున్నటువంటి పరిస్థితి. దాదాపు మేడిగడ్డ నుంచి 9,71,000 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతుంది. అదే స్థాయిలో కూడా ఇన్ఫ్లో వస్తుంది. ఇటు గోదావరి ప్రవాహంతో పాటు అటు ప్రాణహిత నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి త్రివేణి సంగమం వద్ద కలిసి కిందికి వెళ్తుండడంతో లక్షల క్యూసెక్ల నీరంతా కూడా ప్రస్తుతం అయితే గోదావరి నుంచి అవుట్ఫ్లోగా వెళ్తుంది. ఇక వీటితో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. లక్షల క్యూసెక్ల నీరంతా కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుకున్న నేపథ్యంలో ప్రాజెక్టు సంబంధించినటువంటి 38 గేట్లను ఓపెన్ చేసి 6,97,603 క్యూసెక్ల నీటినంతా కూడా దిగువకు విడుదల చేయడం జరుగుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 4,53,245 క్యూసెక్లు, అదేవిధంగా కడం ప్రాజెక్టు నుంచి 27,648 క్యూసెక్లు, క్యాచ్మెంట్ ఏరియా నుంచి 19,594 క్యూసెక్ల ఇన్ఫ్లోగా వచ్చి చేరుతుంది. అదే స్థాయిలో అవుట్ఫ్లోను కూడా విడుదల చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వరదను అంచనా వేస్తూ ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్ను ఓపెన్ చేస్తూ నీరంతా కూడా దిగువకు విడుదల చేయడం జరుగుతుంది. ఇక ఎగువన కురుస్తున్న వర్షాలతో ఇటు నర్మాల ప్రాజెక్టు మత్తడి దూకుతుంది. పెద్ద ఎత్తున నర్మాల నుంచి వరద నీరంతా కూడా మిడ్ మానేరుకు వచ్చి చేరుతుంది. మానేరు నుంచి నీరంతా కూడా మిడ్ మానేరులోకి చేరడంతో క్రమేపీ మిడ్ మానేరు సంబంధించినటువంటి 27 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి మిడ్ మానేరులో ప్రస్తుతం 22 టీఎంసీల నీటి నిల్వకు చేరుకుంది. ప్రాజెక్టు 17 గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేయడం జరుగుతుంది. ఇన్ఫ్లోగా 78,815 క్యూసెక్లు వస్తే అవుట్ఫ్లోగా 51,000 క్యూసెక్లను విడుదల చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇటు క్రమేపీ ఎల్ఎండి ప్రాజెక్టులో లోయర్ మానేర్ డ్యాంలో కూడా క్రమేపీ నీటి మట్టం మాత్రం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. 24 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఈ లోయర్ మానేర్లో ప్రస్తుతం అయితే 18 టీఎంసీల నీటి నిల్వకు చేరుకోవడం జరిగింది. మోయతుమ్మెద వాగు నుంచి 27,495 క్యూసెక్ల నీరు వస్తుండగా ఇటు మిడ్ మానేర్ నుంచి దాదాపు 50,000 క్యూసెక్ల ఇన్ఫ్లోగా వస్తుంది. ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉంది. మోయతుమ్మెద అదేవిధంగా మిడ్ మానేరు వీటికి సంబంధించినటువంటి వరద నీరు ఎక్కువ వచ్చి లోయర్ మానేరు చేరుతుండడంతో లోయర్ మానేరు గేట్లను ఎత్తి నీటిని దిగువ విడుదల చేసేందుకు అధికారులు మాత్రం ప్రస్తుతం అయితే చర్చిస్తున్నారు. ఒక రకంగా ఈరోజు సాయంత్రం వరకు మాత్రం నీటిని దిగువ విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఇక ఎల్లంపల్లి నుంచి విడుదలైనటువంటి వాటర్ అంతా కూడా అన్నారం, సుందిల్లా అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజ్ ద్వారా నీటినంతా కూడా దిగువకు విడుదల చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా స్టోరేజ్ మాత్రం చేయకపోవడంతో నీరంతా కూడా లక్షల క్యూసెక్ల నీరంతా కూడా దిగువకు వెళ్తుంది. వస్తున్నటువంటి వరదలు కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇటు గోదావరి ఉగ్ర రూపం దాల్చుతుంది. అదేవిధంగా ప్రాణహిత నదికి కూడా భారీగా వరద వస్తుంది. ఇవన్నీ కూడా త్రివేణి సంగమం వద్ద పెద్ద ఎత్తున వరద అంతా కూడా దిగువకు వెళ్తున్న పరిస్థితి. మరొక వైపు ప్రాజెక్టులో కూడా పూర్తి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకుంటున్న నేపథ్యంలో ఆ గేట్లను కూడా ఎత్తి అధికారులు నీటినంతా కూడా దిగువకు విడుదల చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వాసులను మాత్రం అప్రమత్తం చేస్తూ నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు డ్యాం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు 27.55 టీఎంసీలకు గాను ప్రస్తుతం 22.63 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 78,815 క్యూసెక్కుల వరద వస్తూ ఉండగా అవుట్ఫ్లో 51,015 క్యూసెక్కుల వరద నీటిని వదులుతూ ఉన్నారు. ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూ ఉండగా 17 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు.